తమిళనాడులో రేపు జడ్జిమెంటే. ఇప్పటివరకు చూసిన సంక్షోభం వేరు, రేపు అసెంబ్లీ సాక్షిగా జరగబోయేది వేరు. కథ క్లైమాక్స్ కు చేరుకున్న తర్వాత కూడా ఇంకా పొలిటికల్ టెన్షన్ వెంటాడుతూనే ఉంది. రిసార్ట్ లో ఉన్న ఎమ్మెల్యేలంతా పళనిస్వామికే ఓటు వేస్తారా? కొంతమంది తిరుగుబాటు చేసి పన్నీర్ శిబిరంలోకి వస్తే అప్పుడేం జరుగుతుంది? సీక్రెట్ ఓటింగ్ పెడితే ఈక్వేషన్స్ పన్నీర్ సెల్వానికి అనుకూలంగా మారతాయా? రేపు ఉదయం వరకు ఇదే టెన్షన్. ఓవైపు ఎమ్మెల్యేల మద్దతుతో తన గెలుపు ఖాయమనే ధీమాతో ఉన్న సీఎం పళనిస్వామి అనూహ్య పరిణామాలు జరిగి తనకు మళ్లీ అవకాశం రాకుండా పోతుందా అని గంపెడాసలు పెట్టుకున్న పన్నీర్ సెల్వం మరొక వైపు అధికార పార్టీలోని రెండు వర్గాల మధ్య జరిగే పొలిటికల్ డ్రామాను గమనిస్తున్న విపక్ష డీఎంకే ఇంకోవైపు. రేపు తమిళనాడు అసెంబ్లీలో ఏం జరగబోతోంది? శశికళ ఆశీస్సులు, గవర్నర్ పిలుపుతో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన పళనిస్వామి అంతే ఈజీగా సభ విశ్వాసాన్ని కూడా చూస్తారా? రేపు 11 గంటలకు కానీ ఈ ప్రశ్నకు సమాధానం దొరకదు. ప్రస్తుతం తమిళనాడు అసెంబ్లీలో బలాబలాలు చూస్తే అధికార అన్నా డీఎంకే బలం 134 అయితే ప్రధాన విపక్షం డీఎంకే బలం 89 సీట్లు. ఇక కాంగ్రెస్ 8 స్థానాలు, ఇతరులు 1 సీటుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అధికార పార్టీలో ఎలాంటి చీలిక వర్గాలు లేకపోతే విశ్వాస పరీక్ష ప్రశ్నే రాదు. కానీ ఇప్పుడు అన్నా డీఎంకే చీలికలు పేలికలుగా ఉంది. శశికళ వర్సెస్ సెల్వం గేమ్ లో ఎమ్మెల్యేలు విడిపోయారు. టెక్నికల్ గా మెజారిటీ ప్రజాప్రతినిధులు ఈ క్షణం వరకు పళనిస్వామి వైపే ఉన్నారు. 124 మంది మద్దతున్నట్లు సీఎం గవర్నర్ కు లేఖ కూడా ఇచ్చారు. దాని ఆధారంగా ప్రభుత్వ ఏర్పాటు జరిగింది. బల పరీక్ష కూడా జరగబోతోంది. ఇక సెల్వం వైపు ఉన్నది ఆయనతో కలుపుకుని 11 మంది మాత్రమే. ఈ లెక్కలు రేపు ఉదయం బల పరీక్ష జరిగే వరకు ఇలాగే కొనసాగితే విశ్వాస పరీక్షలో గెలవడం పళనిస్వామికి నల్లేరు మీద నడకే. అయితే అలా జరుగుతుందా లేదా అన్నదే ప్రశ్న. ప్రమాణ స్వీకారం జరిగిన వెంటనే ఎమ్మెల్యేలంతా రిసార్టుకు వెళ్లిపోయారు. బల పరీక్ష జరిగే వరకు వాళ్లంతా అక్కడే ఉంటారు. సమావేశాలకు ఖచ్చితంగా హాజరు కావాలంటూ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యేలకు విప్ జారీ చేశారు. ఎమ్మెల్యేల జంపింగ్స్ ఎటు నుంచి ఎటు ఉంటాయన్నది కూడా బల పరీక్ష ఫలితాన్ని నిర్ణయిస్తుంది. సీక్రెట్ బ్యాలెట్ నిర్వహిస్తే మెజార్టీ ఎమ్మెల్యేలు తమకే ఓటు వేస్తారని సెల్వం చెబుతున్నారు. నిజంగా ఆయన అనుకున్నట్లే అంతా జరుగుతుందా? అదే నిజమైతే శశికళ జైలుకు వెళ్లిన తరువాత కూడా ఆయన బలం ఎందుకు పెరగలేదు? జయ ఆశయాలకు విరుద్ధంగా ఏర్పడిన ప్రభుత్వాన్ని కూల్చేస్తామంటూ అమ్మ సమాధి సాక్షిగా పన్నీర్ సెల్వం శపథం చేయడం వెనుక వేరే రాజకీయ వ్యూహం ఏమైనా ఉందా? బల పరీక్ష జరిగే తీరును బట్టి కూడా ఫలితం ఆధారపడి ఉంటుంది. పళనిస్వామి వైపు ఉన్న ఎమ్మెల్యేల్లో కొంతమంది చివరి నిమిషంలో మనసు మార్చుకున్నా సెల్వానికి కలిసొచ్చేంత స్థాయిలో ఆ నెంబర్ ఉంటుందా అన్నది కూడా పెద్ద ప్రశ్నే. ఏం జరుగుతుందో తేలాలంటే మాత్రం మరికొన్ని గంటలు ఎదురు చూడాల్సిందే.